శివకేశవుల అనుగ్రహాన్ని పొందేందుకు అత్యంత పవిత్రమైన మాసంగా భావించే కార్తీక మాసం ఈ రోజుతో ముగియబోతోంది. ఉదయం నుంచి భక్తులు ఆలయాలు, నదీ తీరాలు కిటకిటలాడుతున్నాయి. కార్తీక మాసం చివరి రోజు సందర్భంగా కార్తీక పౌర్ణమి నాడే కాకుండా ఈ ఆఖరి రోజు కూడా శివాలయాలు, విష్ణు దేవాలయాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. దీపారాధన ముహూర్త శుభ ముహూర్తోస్తు సూర్యాదినవానాంగ్రహాణ. ఉదయం నుంచే భక్తులు నదీ స్నానాలు ఆచరించి వ్రతాలు, పూజలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా దీపారాధన కార్యక్రమాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుతున్నారు. పవిత్రమైన నదులు, చెరువులు, కోనేరుల్లో దీపాలను వదిలి తమ మొక్కులను చెల్లించుకుంటున్నారు. సాయంకాలం ఆలయాల్లో నిర్వహించే ప్రత్యేక పూజలు, రుద్రాభిషేకాలు, సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహించనున్నారు. ఓం నమః శివాయ 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 ఈ మాసం శివుడికి, విష్ణువుకు ఇద్దరికి ప్రీతిపాత్రమైంది కావడంతో నెల రోజుల పాటు శివనామస్మరణ, విష్ణు సహస్రనామ పారాయణాలు చేస్తూ భక్తులు నియమనిష్టలతో గడిపారు. ఈ పవిత్ర మాసంలో నెలకొన్న ఆధ్యాత్మిక వాతావరణం ఈ రోజుతో ముగియనుండడంతో మళ్లీ ఏడాది పాటు ఈ వైభవం కోసం భక్తులు వేచి ఉంటారు. వర్ధమానం విశ్వేగమే